విశాఖ ఎంపీ టికెట్ కోసం జీవీఎల్ అనుచరులు ఢిల్లీలో పోరాటం చేయడం కూటమిలో కాకరేపుతోంది. ఇంతకీ జీవీఎల్ కోసం విశాఖ బీజేపీ నేతలు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? విశాఖ ఎంపీ టికెట్ విషయంలో బీజేపీ పెద్దలు ఏమన్నారు చూద్దాం. ఏపీలో కూటమి కుదిరిందని, సీట్ల పంపకాలు పూర్తయ్యాయని మూడు పార్టీల నేతలు సమరపడుతున్నా చాలా చోట్ల కేడర్లో అసంతృప్తి కొనసాగుతోంది. కొన్ని చోట్ల రెబల్స్ కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి విశాఖ టికెట్ ఆశించి భంగపడిన జీవీఎల్ నరసింహారావు వంటి వారు ఇంకా పట్టు వేయడం లేదు. విశాఖ సీటు తనకే కావాలంటూ ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. విశాఖ బీజేపీకి అచ్చొచ్చిన సీటని, అలాంటి సీటుని త్యాగం చేయడం సరికాదని అధిష్టానం పెద్దలకు చెప్తున్నారు జీవీఎల్. జీవీఎల్ కోసం అనుచరులు, కార్యకర్తలు రకరకాలుగా పోరాట కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ బీజేపీ నేతలు, కార్యకర్తలు కొందరు ఢిల్లీలోనూ పోరాటం మొదలుపెట్టారు. మార్పులు చేర్పుల్లో విశాఖ సీటు తీసుకోవాలంటూ బీజేపీ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తూ అందులో భాగంగానే విశాఖ బీజేపీ నేతలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ను కలిశారు. విశాఖ ఎంపీ టికెట్ ను జీవీఎల్ కి ఇవ్వాల్సిందిగా కోరారు. గట్టి పట్టున్న సీటును కూటమి పొత్తులో వేరే పార్టీకి ఇవ్వడం వల్ల విశాఖలో పార్టీ చచ్చిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బిఎల్ సంతోష్ విశాఖ విషయంలో ఆలోచిస్తామని, పార్టీని బతికించుకుంటామని సర్ది చెప్పారు. అంతకుముందు బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ మహేంద్రనాథ్ పాండ్యను కూడా కలిసి విశాఖ ఎంపీ టికెట్ పై మరోసారి ఆలోచించాల్సిందిగా కోరారు విశాఖ బీజేపీ నేతలు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు.